ఏది నచ్చింది? ఊరు నచ్చిందా? సిటీ నచ్చిందా? ఒకప్పుడు బతకడానికి కానీ ఇప్పుడు కానీ బతకడానికి సిటీ బాగుంటుంది, ఎందుకంటే పని దొరికింది కాబట్టి. కానీ మనసుకు ఆహ్లాదకరంగా ఉండేది మాత్రం పల్లెటూరే. నేను అందుకే చెప్పేది, కోట్లు సంపాదించి 3 బెడ్రూమ్ హౌస్ కొనుక్కునే కన్నా నువ్వు సంపాదించాల్సిన కోట్లని నీ ఊర్లో ఇన్వెస్ట్ చేయి. నీ పిల్లలు రేపు చూస్తారో లేదో తెలీదు, కానీ నీ ఊరు, నీ భూమి, నీ గొడ్డు గోద నిన్ను కాపాడుతాయి, నీ ఇల్లు. ఇక్కడ కోట్లు పెట్టి నువ్వు సంపాదించుకుని ఎట్లా అంటే రోహిత్, నేను చాలామందిని చూశాను, 25-30 ఎకరాల పొలాలు ఉన్నవాళ్ళు కూడా హైదరాబాదులో వచ్చి ఒక ఇడ్లీ బండో చిన్న చిన్న కర్రీ పాయింట్లు పెట్టుకొని పోతుంది. చాలా బాధేస్తుంది. వాళ్ళ ఊరు వెళ్తే పాలు దొరికే ప్యాకెట్లు ఉన్నాయి ఊళ్ళో కూడా. అవును. ఆ దరిద్రానికి మూల కారణం సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలా? అంటే సోమరులను చేస్తున్నాయా? నేను అనేది బిలో పావర్టీ లైన్ వాళ్ళని లెవెల్ ఫీల్డ్కి తీసుకొచ్చి అందరితో పాటు బతికే అవకాశం తీసుకొచ్చి వాళ్ళకి ఒక మార్గం చూపిస్తే వాళ్ళు బతికేస్తారు. నువ్వు సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల వాళ్ళ వయోపిరమితి తగ్గిపోతూ ఉంది. విపరీతమైన సంక్షేమ పథకాలు.